108, 104 ఈ రెండు సర్వీసుల్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి. వాస్తవంగా సత్యం రామలింగరాజు గారు 108 ప్రారంభిస్తే ఆ తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని, అంటే ఆయన హైదరాబాద్ వరకు చేసుకొచ్చారు. అప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొచ్చింది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో వివిధ రాష్ట్రాల్లో చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి అంశం. ఆ తర్వాత దానికి ఫాలోఅప్గా 104 సర్వీసెస్ కూడా తీసుకొచ్చారు. దాన్ని చంద్రబాబు కొనసాగించారు. అయితే చంద్రబాబు టైంలో అవన్నీ సక్రమంగా జరగలేదని వాదిస్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో కొత్తగా అంబులెన్సులు కొన్నాడు తప్పించి సేవలు సక్రమంగా నిర్వర్తించలేదు అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. ఘోరంగా 108, 104 సేవలు కొనుగోళ్ల మీదనే దృష్టి పెట్టింది. కానీ జగన్ సర్కార్ అంబులెన్సులు 450 కోట్లతో కొన్న సేవలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గోల్డెన్ అవర్లో బాధితులకి చికిత్స అందలేదు అంటూ రాసుకొచ్చింది. ఇందులో కీలకమైనది 2021లో 108 కాల్ సెంటర్కి ఫోన్ చేసిన వాళ్ళు 135 మంది ఈ సేవల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబులెన్స్ రావడంతో జాప్యం వల్ల ఒక బాధితుడు ప్రాణాలు విడిచినట్టు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు 2021-23 మధ్య డయాబెటిక్ రోగులను ఆసుపత్రులు తరలించినట్టు పేర్కొన్నారు. కానీ అంబులెన్సుల్లో గ్లూకోమీటర్ కూడా లేకపోవడం గమనార్హం. 2023 జనవరి మార్చి మధ్య 85 శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తుల్ని ఆసుపత్రి తరలించారు. ఒక్క అంబులెన్స్కి కేవలం 3 చొప్పున ఆక్సిజన్ మాస్కులు మాత్రమే సంస్థ అందించింది. ఒక మాస్కును ఒకరికి మాత్రమే వినియోగించాల్సి ఉంటే 4కి వాడారు. అలా వాడటం ఘోర తప్పిదం. మందుల భద్రతకు కూడా అందులో అంబులెన్స్లో సౌకర్యాలు లేవు. వీటిలో ఉన్న మరికొన్ని సమస్యలను కూడా ఆడిట్ నివేదిక ఇప్పుడు ఎండగట్టింది. ఈ నేపథ్యంలో సంచార వైద్య సేవలు అందించేందుకు 104 పథకం కింద 958 అంబులెన్సులు కొన్నారు. వాహనాలతో పాటు పరికరాలను కలిపి 176.46 కోట్లు ఖర్చు పెట్టారు. వీటిని నిర్వహించిన ఏజెన్సీకి ఒక్క వాహనం మీద నెలకి 40,000 వరకు మిగులుతుంది. ఈ మేరకు ప్రజలకు సేవలు లభించడం లేదు. వైకాపాలనలో రోగులకు 74 రకాల మందులు వాహనాల ద్వారా ఇచ్చినట్టు పేర్కొన్న గ్యాస్ బిళ్ళలు సైతం ఇవ్వలేదు. 104 పథకం కింద వైకాపా ప్రభుత్వం వైద్య శిబిరాల నిర్వహణ పేరుతో 200 కోట్లు వృధా చేసింది అని ఆడిట్ చెప్పిందంట. ఇదైతే పచ్చిబూతు. ఎందుకంటే వేలాది మందికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఫాలోఅప్ యాక్షన్ కూడా చేయించారు. ఆ రోజున వాళ్ళతో వైద్య శిబిరాలు పెట్టడం తప్ప అన్నటువంటి కోణాలు రాసుకొచ్చారు. వైద్య శిబిరాలు పెట్టడమే కాదు, దీర్ఘకాలిక రోగాలు కొన్ని బయటపడ్డాయి. అట్లాగే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటిది. కాకపోతే ప్రస్తుతం ఒక ద్వేషాన్ని రూపొందించేటటువంటి క్రమంలో రాసుకొచ్చిన వార్తలాగా కనబడుతున్నది.